సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లి అంబేద్కర్ నగర్ వాసుల కష్టాలు అన్ని ఇన్ని కావు. గత కొన్నేళ్లుగా మరుగునీటి సమస్యతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరింత తీవ్రతరమైంది. ఈ క్రమంలో వారికి అండగా నిలిచిన మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక కాలనీ వాసులతో కలిసి వినూత్న నిరసనకు దిగారు. పారుతున్న మురుగునీటిలోనే బైఠాయించి ధర్నా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంటనే మురుగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని దీపిక డిమాండ్ చేశారు. డ్రైనేజ్ మురుగునీరు ఇళ్లలోకి చేరుతుండటంతో తాము విషజ్వరాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది కాలంగా సివరేజీ లీకేజీ సమస్య ఉన్నట్లు జలమండలి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని వాపోయారు. వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని, లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంటే ఇక్కడ సమస్యలను పట్టించుకోరా, ఓన్లీ ఓటు బ్యాంకు కోసం ఓట్ల కోసం ఎలక్షన్ల మూమెంట్ లో వస్తారా? ప్రజల సమస్య మీద చిత్తశుద్ధి లేదా ఎమ్మెల్యేగా అడుగుతున్నా. స్థానిక కార్పొరేటర్ గా నాకు 0 ఫండ్స్ ఉంటాయి, అందరికీ తెలిసిన విషయమే. నేను కూడా సపరేట్ కాదు. అయినా అది కాకుండా కొట్లాడి నేను ఫిర్యాదులు ఇచ్చి ప్రెసెంటేషన్స్ ఇచ్చి అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు మాట్లాడి ఫండ్స్ లేవు అంటే ఎంపీ గారితో కూడా మాట్లాడించిన. అది ఎమ్మెల్యే కాదు, అదే ప్రభుత్వం ఉన్నారు, ఎందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళు అనుకుంటే ఎంతసేపు వాళ్ళు ఫండ్స్ ఇవ్వచ్చు, చేపించచ్చు. వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు పట్టి అంతకెక్కింది కాబట్టి వాళ్ళకు ప్రజల సమస్య మీద అంశం ఉన్నది. అందరూ కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. బస్తీ దవాఖానకు కాపాడండి, 40 మంది పిల్లలు అనారోగ్యానికి గురై పడిపోయారు. అనారోగ్యానికి గురై కనీసం 2 నిమిషాలు ధర్నా చేస్తారు కూడా ముక్కు మూసుకొని చేయాల్సిన పరిస్థితి. ఇంత ఘోరమైన సీవరేజ్ వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. అటు ఈస్ట్ మారేడుపల్లి టీచర్స్ వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. బస్తీ వాళ్ళు అయితే ఎట్లా బతుకుతున్నారో మీరే ఒకసారి గమనించండి.